అందరికీ ప్రైజ్ లార్డ్. దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎవరు కూడా భయపడకుండా మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుందాం. పాతాళం, హెల్, మనం చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటనేది ఇక్కడ చూసుకుందాం. చనిపోయే ముందు ఒక పాపి పరిస్థితి ఎలా ఉంది? చావలేక బ్రతకలేక కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు. కేవలం మద్యం తాగి పాడు చేసుకున్న జీవితం కళ్ళ ముందు కనబడుతూ ఉంది. జూదమాడటంలో ఆనందాన్ని చూశాడు, వ్యభిచారంలో ఆనందాన్ని చూశాడు. చేసిన దరిద్రమైన పనులన్నీ గుర్తుకొస్తున్నాయి అతనికి. భయముతో కొట్టుమిట్లాడుతూ ప్రాణాలు విడిచాడు ఈ వ్యక్తి. చూస్తూ ఉండగానే ప్రాణం పోయింది. అతని ఆత్మ అతని శరీరాన్ని విడిచి బయటకు వచ్చింది. తన శరీరాన్ని చూస్తూ కంగారు పడుతుంది. కంగారు పడుతున్నాడు, భయపడుతున్నాడు. ఇంతలో పాతాళం నుండి దయ్యాలు వచ్చి అతన్ని ఈడ్చుకెళ్ళిపోతాయి. అపవాదికి అతని దూతలకును ఇయ్యబడిన పాతాళానికి ఈ వ్యక్తిని తీసుకెళ్ళిపోతున్నారు. ఆ దయ్యాలు అతని పాతాళంలో సాతాను దగ్గరకు తీసుకెళ్తున్నాయి. చూడండి, అక్కడి నుండి తప్పించగలవారు ఎవ్వరూ లేరు. భయపడిపోతున్నాడు, కంగారు పడిపోతున్నాడు. సాతాను ఒక తెర మీద అతని జీవితం అతనికే చూపిస్తాడు. అతడు ఏమేమి చేశాడో, తాగినప్పుడు పొందిన ఆనందం, అయ్యో సాతాను మాట విని ఈ పాపాలన్నీ చేశాను, అందుకే సాతాను దగ్గరకు వచ్చేసానని అక్కడ ఆలోచిస్తున్నాడు. వ్యభిచారంలో ఆనందాన్ని ఎత్తుక్కుని వెళ్ళాడు, అందుకే సాతాను దగ్గరకు వచ్చేసానని ఇప్పుడు అనుకుంటున్నాడు. అయ్యో అలా చేయకుండా ఉండాల్సింది అని భయముతో అతడు ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. అపవాది తన దూతలు అతను కొడుతూ ఉంటాయి. ఇతనికి నరక యాతన మొదలైపోయింది. ఇంకా కొడుతూ ఉంటారు, తన్నుతూ ఉంటారు, ఈడ్చుకెళ్తూ ఉన్నారు. ఒక్కొక్క యాతన మొదలవుతుంది. ఇప్పుడు భూమి కిందికి దిగిపోయినట్టు పాతాళంనకు వారిని పడవేయము. ఎహెజ్కేలు 12:18. పాపం చేసిన ప్రతి వాడు మరణానికే పాత్రుడు. అక్కడ మరణం అయితే రాదు, కానీ భయంకరమైన చిత్రహింసలు. తప్పు అని తెలిసి కూడా తప్పు చేయడం మానలేదు కనుక ఎక్కువ దెబ్బలు కొడతారు. లూకా 12:47 ప్రకారం. కాళ్ళు చేతులు నరుకుతూ ఉంటారు. లూకా 12:45 ప్రకారం. అయినా మరణం రాదు. భయంకరమైన హింసలు. తలాని వేరు చేస్తారు. ఎంత నరికినా చనిపోరు, ఎందుకంటే చచ్చాకే అక్కడికి వెళ్తాడు కనుక ఇంకా చావెక్కడిది. ఎన్ని హింసలు. వేడి నూనె పోస్తారు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. మార్కు 9:48 ప్రకారం. భయంకరమైన నరకం. ఓడుస్తూ ఉంటారు, అగ్నిలోకి నెడుతూ ఉంటారు. నరకము, బాధలు, యాతనలు పెట్టబడే వేదనకరమైన ఒక స్థలం. లూకా 16:23-28 వరకు. శూలాలకు పొడుస్తారు, వేసి కూర్చుతారు, రక్తం వచ్చి. అది దయ్యాలకు నివాస స్థలము. ప్రతి అవిత్రమైన ఉనికిపట్టు, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టు. ప్రకటన 18:2 ప్రకారము. చూడండి ఎంత యాతన. యాసిడ్ పోస్తారు, నిప్పులు పోస్తారు. చెడు చూపులు చూసినందుకు కళ్ళు కాల్చబడతాయి. పరిగెత్తుతూ ఉంటాడు పారిపోదామని. తప్పించుకునే మార్గం లేదు. ఎక్కడికి తప్పించుకొని పారిపోలేడు. నరకం తప్ప వేరే దారి అతనికి లేదు. హింసింపబడడం తప్ప. బూతులు వీడియోలు చూసినందుకు కళ్ళు పేలిపోతాయి. ఇంకా ఆ హింసలు అనుభవించాల్సిందే. అవి చూడడము, అవి భరించడము తప్ప వాటి నుండి తప్పుకునే మార్గము అక్కడ లేదు. మద్యము తాగి తను పాడు చేసుకున్న వారికి యాసిడ్ తాగిస్తారు. శరీరం పేలిపోతుంది, కాలిపోతుంది, అణుగుడ్లు పగిలిపోతున్నాయి. అయినా మరణం రాదు. నరకంలో ఇంకొక శరీరం ఇవ్వబడుతుంది. దానికి ఎప్పటికీ చావు రాదు.
ఎంత భయంకరమో చూడండి, చాలా భయంకరం. అగ్నిలో నిత్యము కాలాల్సింది అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్ని గుండములోను మండు గుండములోను కాలిపోవాల్సిందే. 1 రోజు 2 రోజులు కాదు, అది యుగ యుగములు ఉండే నిత్య నరకము. మిత్రమా, ఆలోచించు, నిన్ను నువ్వు కాపాడుకో. అయితే దీని నుండి బయటపడాలంటే ఒకటే మార్గం. ఈ నరకం నుండి నీవు రక్షించబడాలంటే ఒకటే మార్గం. ఆలోచించు. సిలువలో నీ కోసం రక్తం కార్చిన యేసయ్యని చూడు. ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం కార్చిన రక్తమును చూడు, సిలువను చూడు. నువ్వు నరకానికి పోకూడదని, నిన్ను రక్షించాలని, నిన్ను ఆ హింసల నుండి బయటపడేయాలని తన్ను తాను గాయపరుచుకొని నీ కోసం సిలువపై వ్రేలాడి భయంకరమైన మరణానికి లోనై సిలువ మీద వ్రేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడనే లేఖనంలో రాయబడినట్టుగా నీ పాపమును, నీ శిక్షను, నీ శాపమును, నీ రోగమును, మరణమును ఆయన భరించాడు. ఆయన తన దేహంలో వీటన్నిటిని భరించి నీకు రక్షణ ఇచ్చాడు. తెలుసుకో, దేవుని ప్రేమ ఏంటో తెలుసుకో. అసత్యమైన వాటిని విడిచిపెట్టు. నీ దోష శిక్షలన్నిటి నుండి నీకు విడుదల కలిగినట్లు ఆయన సిలువలో మరణించాడు. ఇప్పటికైనా అసహ్యమైన వాటిని విడిచిపెట్టు. దేవుడికి నచ్చని వాటిని విడిచిపెట్టు. దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించే ధన్యతలోకి నీవు రావాలంటే నీవు యేసయ్యని ప్రేమించాలి. చెడు వాటిని చూడకు. సమాప్తమైనదని బిగ్గరగా ఎందుకు పలికాడంటే నిన్ను రక్షించాననే సంతోషం, పాపదోషములన్నిటిని తీసివేసి నిన్ను రక్షించాడు. తన ప్రాణాన్ని అర్పించాడు. యోచించు మిత్రమా, ఆలోచించు. చెడు చూస్తున్నప్పుడు, చెడు మాట్లాడుతున్నప్పుడు, చెడుగా ప్రవర్తిస్తున్నప్పుడు నీకు యేసయ్య నీ కోసం చేసిన సిలువ త్యాగం గుర్తు రావాలి. యేసు 3వ దినమున పాపమును, మరణమును, పాతాళమును జయించి తిరిగి లేచాడు. నేడు యేసు సజీవుడు. ఆయన ఇక్కడ లేడు. ఇప్పుడే నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే యేసయ్య అని నువ్వు నమ్మితే నిన్ను రక్షిస్తాడు, నిన్ను దీవి